నేను చూపిస్తలేను అనుకుంటున్నారా? సో అయితే ఇది చూసేయండి ఇక్కడ ఇది. అండ్ దీస్ ఆర్ కప్స్. ఎందుకు అనుకుంటున్నారా? నేను కొత్తగా అయితే స్టార్ట్ చేయకపోతే మా తమ్ముడు మట్టి తెచ్చి ఇక్కడ పడేస్తూ ఉండు, నేను ఇట్లా వేసేస్తూ ఉన్నా టన్స్. వాడు తెస్తూ ఉంటాను, నేను వేసేస్తూ ఉంటాను. అది అట్లా వేసినాక దాంట్లో ఇట్లా కొద్దిగా వాటర్ పోసి చేస్తే మంచిగా వస్తుంది. ఇది నేనైతే ఇప్పుడే నాటిన, బాగుంది. సో ఇది పాట నుంచి నాటిన మంచి యూజువల్. ఇది మా తమ్ముడు ఫస్ట్ టైం దొంగతనం చేసి ఇవన్నీ వెజిటేబుల్స్ అయితే మా తమ్ముడు అయితే తెచ్చాడు హార్వెస్టింగ్ కోసం. మా తమ్ముడు మట్టి తెచ్చి ఇక్కడ పడేస్తుండు, మనమైతే ఇక్కడ వేసేస్తున్నాము. అన్నిట్లా వేసేస్తున్నా, ఫటాఫట్ వేసేసాము. ఫస్ట్ అయితే వాటర్ తెపోరా, ఒక కప్పులో వాటర్ తెపో, ఇదో ఈ కప్పులో వాటర్ తెపో. సో అయితే ఇది కొన్ని పెద్ద పెద్ద స్టోన్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇట్లా ఏరేస్తున్నా. ఏరేస్తే పని అయిపోతుందని బయటవి నాకి ఇంకో గ్లాస్ చెప్పు. సో అయితే వాటర్ అయితే బౌల్ చేసేసాను, నాకు వచ్చినట్టే చేస్తున్నాను. మీరు అది బ్యాడ్ ఇస్తారో కామెంట్ ఇస్తారో నాకైతే తెలియదు. నేనైతే ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ అంటాను. నేను ఎప్పుడైనా నేను అదే స్విచ్లో ఉంటాను. కొద్దిగా గ్రోనింగ్ అప్ అవుతూ ఉంటే మా డాడీ వాళ్ళతో నేను అది కొనిపించుకొని మీ ముందటికైతే వచ్చేస్తాను. ఇప్పుడైతే ఇంకొద్దిగా మంచిగా మిక్స్ చేయాలి. కొద్దిగా వాటర్ చాలు దేవా చాలు. సో అయితే ఇట్లా పెట్టేసాము. ఇంకా మర్డ్ని చాలా మంచిగా స్క్వీజ్ చేసుకున్నాను. ఏడ వాటర్ దొరకట్లేవు, మా తమ్ముడు అయితే తెచ్చి పడేస్తేనే ఇట్లా అయితే మంచిగా ఇట్లా స్పాబిల్ చేసేసాను. 2 pots రెడీ. థర్డ్ వన్ ఈజ్ ఇట్లా, నా ఫోర్త్ వన్ ఇట్లా మడ్ ఉంటుంది కదా, మడ్ అంటే దీంట్లోకి స్విచ్ చేసేసుకుంటున్నాను. స్విచ్ చేసుకోవడం వల్ల మనకి ఏముంటుందంటే మూడిటికి అయితే అయింది. కొద్దిగా ఫటాఫట్ అయితే పన్ను అయితే అయిపోగొట్టుకోవాలి. నేను ఈ రోజుకైతే టాటా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.